బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఈ అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిన్న స్పీకర్ విచారించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ముందుకు ఎమ్మెల్యేలు వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. 5 ఎమ్మెల్యేలను విడివిడిగా స్పీకర్ విచారించారు. మరోవైపు స్పీకర్ నోటీసులపై రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇవాళ స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉండగా ఇతర పార్టీకి చెందిన వారు మరో 3 ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఇప్పటి వరకు జరిగిన మొత్తం పైన అలాగే కోర్టు వ్యవహారం పైన కూడా టోటల్ గా ఈ రోజు స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మరి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఈ రెబల్స్ ఏం చేయనున్నారు? ఖచ్చితంగా ఈ రోజు మరి స్పీకర్ అయితే రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కానీ పార్టీ ప్రయోజనాలకు పాల్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ లోని ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా తెలుస్తుంది. ఈ స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠభరితంగా సాగుతున్నా కూడా చెప్పుకోవచ్చు, కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి రెబెల్ ఎమ్మెల్యేలు మొత్తం ఎదురయ్యి తమ వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు. అయితే దీనికి సంబంధించి మరి స్పీకర్ స్పష్టమైన వివరణ అడగడంతో వారు కొంత ఇది చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో వారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు కూడా మాకు ఖచ్చితంగా 1 నెల గడువు కావాలని కోరిన నేపథ్యంలో స్పీకర్ నిరాకరించారని కూడా తెలుస్తుంది. నిరాకరించిన నేపథ్యంలో వీరు ఈ 4 ఎమ్మెల్యేలు నిన్న హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ చేశారు. అయితే వీరికి ఎమ్మెల్యేలకు హైకోర్టు చొక్కెదిరిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి ఊరట ఇచ్చేందుకు మరి హైకోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేయని నేపథ్యంలో, అంతేకాకుండా రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.